ఈడ ఏం జరిగినా ఏం వచ్చినా ఎవరు దిక్కు దివానం ఉండదు ఎవరికి. ట్రెక్కింగ్ ఫీల్ అయితే వచ్చింది మొత్తానికి. వా హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక హిడెన్ సీక్రెట్ స్పాట్ ఉంది అనమాట మా ఏరియాలో. ఈ ఏరియా వచ్చేసి లింగాలగట్ అంటారు. సో ఇక్కడ ఉన్న మత్స్యకారులు దోస్తులు కొంతమంది వెళ్దామన్నా అంటే ఇక్కడికి వచ్చినాం. సో ఇదంతా ట్రెక్కింగ్ చేసుకుంటే పోవాల్సి వస్తుంది. ఇంకా చూస్తారు కదా మీరు, ఇది కొంచెం స్కేరీగా ఉంటది అనమాట ఈ ఏరియా వచ్చేసి. వీళ్ళు మన ఈ లింగాలగట్ ఏరియా మన ఫ్రెండ్స్ వీళ్ళు రాజేష్ మళ్ళీ బ్రో మళ్ళీ మోడల్ లింగాలగట్టు మోడలా. ఏంటంటే అందరికి ఈ స్పాట్ అనేది తెలీదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళ కొంతమందికి తెలుసు. అంతెందుకు నాకు కూడా తెలియదు, ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఇక్కడ నాకు కూడా తెలియదు. కాకపోతే ఒకటి ఉందని తెలుసు కానీ కొంచెం స్కేరీ అనమాట. అది కొంచెం స్కేరీ అడ్వెంచర్ అనేది పోతుంది. ఈ ప్లేస్ కి చాలా కథలు ఉన్నాయి. అవి ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలీదు. బగ్గా అన్నం తినొచ్చిన గత వస్తుంది, ఆయుసం వస్తుంది. ఇంత లోపల తీసుకొస్తారు నాయన. ఇది ఎట్లున్నదంటే ఒక అన్నోన్ ప్లేస్, అడవి మధ్యలో ఎట్లుంటావో అట్లుంది ఇక్కడ. ఈడ ఏం జరిగినా ఏం వచ్చినా ఎవరు దిక్కు దివానం ఉండదు ఎవరికి. అందుకే 10 మంది అట్లా కలిసి వస్తారు. ఇప్పుడు మేము 6 మంది వచ్చినాం. వావ్ బాబా బాబా ఏమున్నది అమ్మా. అంతసేపు కష్టపడితే ఇట్లాంటి వ్యూ పాయింట్ చూడొచ్చు. వా ఇంకో లొకేషన్ ఉంది అక్కడ, అది మెయినా. అలవాటుదా ఇప్పుడు సాహసమనే చెప్పాలి. ఇప్పుడు ఈ రాళ్ళెక్కాల వాటరా.
ఎలా మొత్తానికి ట్రెక్కింగ్ కంప్లీట్ చేస్తున్నాం. ట్రెక్కింగ్ ఫీల్ అయితే వచ్చింది మొత్తానికి. ఇట్లాంటివి చేయకపోతే లైఫ్ ఎందుకు చేయ లైఫ్ రావచ్చు అట్లా. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది. ప్రాణం ఎప్పుడు పోతుంది ఎవరికీ తెలియదు. ఈ యవ్వన జలపాతాన్ని కనిపెట్టిందే నేను. ఇది చూన్నీకి ఇంతనే ఉన్నది, అది 30 feet ఉంటదట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లుంటదని తెలిస్తే ఎప్పుడో వస్తుండే నేను. బట్ సింగిల్ గా రాలేం కదా, భయం అవుతుంది సింగిల్ గా వస్తే. 11ంటిగా సన్ రైజ్ మంచిగా వండుకొని వచ్చి కూర్చొని తిని మందాగి నేను దుంకుతా, నేను ఫ్లైట్ నడుపుతా అంటాడు వాడు. కిందికి వెళ్దామా? అసలు ఇదంతా ఎంత పీస్ఫుల్ గా ఉంది అంటే ఇక్కడ జస్ట్ ఇక్కడే కూర్చొని అసలు టైమే తెలియదు. ఇక్కడ కూర్చుంటే ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వాటరు. అసలు చూడండి మొత్తం సరౌండింగ్ ఎట్లుందో. ఇప్పుడైతే ఇంకో లొకేషన్ కి తీసుకెళ్తారు మన వాళ్ళు. హిడెన్ లొకేషన్ అది కూడా. ఇటే ఇది మొత్తం దాటుకొని పోవాలా. మొత్తం రాళ్ళు రప్పలు జబర్దస్త్ ఉన్నాయి. ఏమైంది చెప్పులకి? ఏమైంది? భద్రం. చూసారా లొకేషన్ ఎట్లుందో? చూసారు కదా, అక్కడి నుంచి వాటర్ ఫాల్ కిందకి పడుతుంది. నిజంగా నేనైతే ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తా అని అనుకోలేదు. ఇట్లా ఉంటుంది లొకేషన్ అని నాకు అస్సలు తెలియదు. తెలిస్తే అసలు ఇప్పుడే బాధపడుతున్నా, నేను ఎందుకు ఇంత లేట్ చేసినా ఇక్కడికి రాకుండా. ఏముండదు కదా, జస్ట్ వాటర్ ఉంటాయేమో అని అనుకుంటుండే. బట్ ఇక పిల్లలు నాకు ఒకసారి వీడియో చూపించేసరికి ఇంకా పట్టుకుంది అప్పటి నుంచి, ఎప్పుడు వెళ్దాం అని. వీళ్ళు ఫిషింగ్ ఎక్కువ చేస్తుంటారు, సో వాళ్ళకి టైం సెట్ కాదు. ఇప్పుడు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసారు కాబట్టి ఫిషింగ్కి వెళ్ళడానికి కుదరట్లేదు. సో వాళ్ళు టైం తీసుకొని రా అన్న అంటే వచ్చిన. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎట్లుందిరా జై లొకేషన్?
ఫస్ట్ రమ్మన్నప్పుడు పోవా వద్దా అని ఆలోచిస్తావా, కానీ వర్త్. మనోడైతే స్నానం చేయడానికి రెడీ అయిపోయిండు. రాజేష్ దీని నుంచి ఇప్పుడు స్లైడింగ్ చేసుకుంటా పోతారు చూడాలి. ఏ మొక్కున్నా అంత లేతున్నా ఖాళీ ప్లేస్ వరకేనా? బాతింగ్ టబ్, బాతింగ్ టబ్ అది 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 గీసుకోవాలి అది అయిపోతుంది. పాయింట్ దగ్గర కాదు దగ్గర అదే. వావ్ లోతు లేదా ఇక్కడ కూడా? ఈడ ఈడ బొక్క అరే 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 ఎక్కడికి? అవతలగా? నేను చూసి ఆనందించే బ్యాచ్, నేను చేసి అనుభవించే బ్యాచ్ కాదు మాది. అద్దు అద్దు బ్రో, ఇప్పుడు వెళ్ళాలా షాప్కి వెళ్ళాలా నేను మళ్ళా. ఇక మొదలెడదామా? ఇప్పుడు ఇప్పుడు అసలైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. అవతలకి వెళ్ళి అదే పెద్ద గుండం ఉన్నది, అందులో పైనకించి దూకుతారంట. నాకైతే ఆ డేర్ లేదు, నేను చెయ్య. మన వాళ్ళే చేస్తారు, మనం చూస్తాం అంతే. 30 అడుగులా? 15 అడుగులు పోయి రాళ్ళు తీసుకొస్తారా? ఎవరు మళ్ళీ రాడా? సార్లే వద్దులే అయితే. నిజంగానే అమ్మ డీప్ ఉన్నది రా, అసలు అవుతున్నది. వాడు అక్కడ చూసుకుందాం. 1 by 1 కాదు, రిస్క్ ఏం లేదుగా ఇక్కడ, మీకు అలవాటే కదా. ఎంత సౌండ్ వచ్చేది. నెక్స్ట్ ప్లేయర్ మళ్ళీ ఆగు, ఇక్కడ ఇటు సైడ్ దుంకు. అదే ఎట్లది రకరకాల బిడ్డ. ఎందుకు మాస్టారు ఊకే అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. ఇప్పుడైతే వీళ్ళకి డబ్ల్యూడబ్ల్యూ కాంపిటీషన్ పెట్టబోతున్నా. మొన్న ఇప్పుడు రెజ్లింగ్ పెట్టాలా వీళ్ళకి, రెజ్లింగ్ మ్యాచ్ ఆడుతారు. స్టే ట్యూన్. రోమనిచారు ప్రశాంత. గుద్దకు, నువ్వు ఆటోమేటిక్ వెనకకి వెళ్ళిపోవచ్చు తగలకుండానే. గట్టిగా వెనకకు దుంకు. And his name is
His name is John C. పిక్చర్ లెక్కున్నారు జై మనం ట్రై చేద్దామా. సో ఫ్రెండ్స్ నిజంగా అయితే నేను మస్తు ఎంజాయ్ చేసిన, అస్సలు అనుకోలేదు లొకేషన్ ఇట్లుంటదని. నిజంగా మన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నేను. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ బ్రో ప్రశాంత్. ఓకే అన్న. సో గైస్ ప్లీజ్ తప్పకుండా వీడియో చూడండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, నోటిఫికేషన్ ఆన్ చేయండి. మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇంకా ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. నాకు తెలియదు లొకేషన్స్ ఎక్కువ, మన వాళ్ళు ఇక్కడ బాగా అడవిలో తిరుగుతారు కాబట్టి. ఇక్కడ శ్రీశైలంలోనే ఇంకా 10 లొకేషన్స్ 20 అలాగా 10 లొకేషన్స్ 5 లొకేషన్లు అలా వస్తాయి. ఇంకా లొకేషన్స్, హిడెన్ లొకేషన్స్ చాలా ఉన్నాయి, అన్ని బయటికి తీసుకొస్తా. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. నా నుంచి ఏ వీడియో వచ్చినా కానీ మీకు ఎమ్మడే అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ.